అందరికీ ప్రైజ్‌లో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న వాగ్దానం మొదటి యోహాను పత్రిక 1:9. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అపోస్తలుడైన యోహాను యేసు శిష్యుడు ఈ యోహాను పత్రికని రాశాడు. ఆ కాలంలో గ్నాస్టిజం అంటే తప్పుడు బోధ ప్రబలంగా వ్యాప్తి చెందింది. గ్నాస్టిస్లో ఇలా అనేవారు, పాపం అనేది శరీరానికి మాత్రమే సంబంధించినది, ఆత్మకు కాదు. శరీరంతో పాపం చేసిన ఆత్మ పవిత్రంగానే ఉంటుంది. మనకు పాపం లేదు లేదా మనం పాపం చేయలేదు అని చెప్పుకునేవారు. యేసు నిజమైన శరీరంతో రాలేదు, ఆత్మ మాత్రమే అని కొందరు. యోహాను ఈ తప్పుడు బోధనలు ఎదుర్కొంటూ ఈ లేఖను రాశాడు. సంఘంలో కొందరు ఈ బోధనలతో ప్రభావితమై పాపాన్ని ఒప్పుకోకుండా జీవిస్తున్నారు. అయితే ఈ మొదటి యోహాను పత్రికని యోహాను వివరిస్తున్నాడు. మొదటి అధ్యాయం 5వ వచనంలో దేవుడు వెలుగు, ఆయనలో చీకటి లేదు, దేవుడు పరిపూర్ణ పవిత్రత. చీకటిలో నడిచి దేవునితో సహవాసం ఉందని చెప్పుకుంటే అబద్ధం. వెలుగులో నడిస్తే యేసు రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది. 6-7 వచనాలు. 8వ వచనంలో మనకు పాపం లేదు అని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపరుచుకుంటాము. 9వ వచనంలో పాపం ఒప్పుకుంటే కన్ఫెస్ అయితే దేవుడు క్షమిస్తాడు. మనం పాపం చేయలేదు అని చెప్పుకుంటే దేవుణ్ణి అబద్ధకులు చేస్తాము. యోహాను ఇక్కడ విశ్వాసులకి ఏం చెప్తున్నారంటే, గ్నాస్టిజం బోధలు తప్పు, పాపం ఉంది, దాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అంటే కన్ఫెస్ అవ్వాలి. దేవుడు నమ్మదగిన వాడు, ఫెయిత్ఫుల్, ఆయన క్షమిస్తాడు అన్న వాగ్దానం ఎప్పుడు నిలబడుతుంది. నీతిమంతుడు జస్ట్, పాపానికి శిక్ష అవసరం, ఆ శిక్ష యేసు శిలువ మీద భరించాడు. రోమా 3:25-26. కాబట్టి ఆయన న్యాయంగా క్షమిస్తాడు. ఫలితం పాపాలు క్షమించబడతాయి, సమస్త దుర్నీతి నుండి పవిత్రపరచబడతాము, దేవునితో సహవాసం మళ్ళీ తిరిగి పొందుకుంటాము. కాబట్టి మనుషులంగా మనం ఎన్ని పాపాలు చేసినప్పటికీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ఇష్టానుసారమైన బిడ్డలకు మనం జీవించినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు, గొప్ప మేలు చేస్తాడని ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.